TVN99 న్యూస్ కి స్వాగతం. వరుణుడు మళ్లీ భయపెడుతున్నాడు. గురువారం నుంచి 4 రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ఆరెంజ్ రంగు హెచ్చరికలు జారీ చేసింది. గురువారం జయశంకర్, ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వివరించింది. రాష్ట్రంపై రుతుపవనాలు ఉధృతంగా వీస్తున్నాయి. ఉత్తరాంధ్ర వద్ద బంగాళాఖాతం తీర ప్రాంతంపై 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో గురువారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని ఈ శాఖ ప్రకటించింది. మరోవైపు రుతుపవన గాలుల ద్రోణి 1500 మీటర్ల ఎత్తున రాజస్థాన్లోని జైసల్మేర్ నుంచి మధ్యప్రదేశ్ రామగుండం, కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకు వ్యాపించి ఉంది. వీటి ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గత 4 రోజులుగా కుంభవృష్టి కురిసిన ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే మళ్లీ 4 రోజుల పాటు భారీగా వర్షం కురిసే సూచనలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశాలున్నాయని తెలిపింది. సిద్దిపేట జిల్లా కోహెడలో కుంభవృష్టి. రాష్ట్రంలో కుంభవృష్టి వర్షాలు వరుసగా 4వ రోజు కొనసాగాయి. మంగళవారం ఉదయం 8:30 నుండి బుధవారం 8:30 వరకు 24 గంటల వ్యవధిలో అత్యధికంగా సిద్దిపేట జిల్లా కోహెడలో 22.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇదే జిల్లా సముద్రాలలో 21.6, శనిగరంలో 17.2, అబ్దుల్లాపూర్ నిర్మల్లో 19.8, తొండకూరు నిజామాబాద్లో 16.2, అకినపల్లి పెద్దపల్లిలో 14.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పలు చోట్ల 10 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షం పడడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బుధవారం ఉదయం 8:30 నుంచి సాయంత్రం 7:30 వరకు పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. అత్యధికంగా బుధవారం పగలు నీల్వాయి మంచిర్యాల జిల్లాలో 5.2, మారేడుపల్లి జగిత్యాలలో 4.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కోహెడ, హుస్నాబాద్ జలమయమైంది. హుస్నాబాద్ మల్లెచెట్టు చౌరస్తాలో బుధవారం ఉధృతంగా వరద ప్రవాహం. భారీ వర్షాలతో సిద్దిపేట జిల్లాలోని కోహెడ, హుస్నాబాద్ జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరి పలు కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి. డివిజన్లో 42 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు ఆర్టీఓ తెలిపారు. కోహెడ మండలం బస్వాపూర్ వాగు వద్ద నూతనంగా నిర్మిస్తున్న వంతెన వద్ద వరద నీటిలో చిక్కుకున్న 8 మంది కార్మికులను ఏసీపీ సతీష్ ఆధ్వర్యంలో రెస్క్యూ బృందం అక్కడి నుంచి తరలించారు. వరంగల్ మెదక్ జాతీయ రహదారిలో హుస్నాబాద్ నుంచి సిద్దిపేట మార్గంలో బస్వాపూర్ వాగు ఉప్పొంగడంతో రహదారికి గండిపడి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ రూట్లో వెళ్లే వాహనాలు హుస్నాబాద్ నుంచి కరీంనగర్ రహదారిలో కొత్తపల్లి, శనిగరం మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. కోహెడ మండలంలో 1226 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి, సిపి అనురాధ అధికారులు పర్యటించారు.